ఫ్రెండ్స్ నాకు కార్‌తో పాటు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న షీట్ అయితే ఇచ్చారు. ఈ షీట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకైతే షేర్ చేసుకుంటాను. దానిలో ఒకటి అయితే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంప్రూవింగ్ మైలేజ్ ఆఫ్ యువర్ కార్. ఇది కార్‌కే కాదు బైక్ కూడా అప్లికబుల్ అవుద్ది. మనకు మైలేజ్ రావడానికి బెస్ట్ మైలేజ్ రావడానికి 10 టిప్స్ అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నవి మీకు చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకెప్పుడు టైర్స్‌లో ప్రెషర్ అనేది మెయింటైన్ జేయాలి. దాని ఎంతైతే రికమెండెడ్ ప్రెషర్ ఉంటదో అది ఖచ్చితంగా మనం మెయింటైన్ జేయాలి. దానివల్ల మనకు మంచి మైలేజ్ వస్తుంది. గేర్ చేంజెస్ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా గేర్ చేంజ్ చేయకూడదు. దాన్నొచ్చేసి ఫ్రీక్వెంట్ గేర్ చేంజెస్‌ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మనకు ఆహ్, ఎమర్జెన్సీ ఉంటదో ఆ టైంలో మాత్రమే మన గేర్స్ షిఫ్టింగ్ చేయాలి. నెక్స్ట్ సడెన్‌గా యాక్సలరేట్ చేయొద్దు. ఫోర్త్ వన్ మనకు లోయర్ గేర్స్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ అనేది ఎక్కువగా మనం యాక్సలరేట్ ఇవ్వకూడదు. నెక్స్ట్ హార్డ్ బ్రేకింగ్ దాన్ని అవాయిడ్ చేయాలి. సిక్స్త్ వన్ మనకు క్లచ్ మీదనే కంటిన్యూగా కాలు పెట్టి ఎక్కువ దూరం గానీ, ఎక్కువ యూజ్ చేయకూడదు. క్లచ్ అనేది మనం ర్యాండమ్‌గా మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏసీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లాంగ్ పీరియడ్స్ ఎప్పుడైనా సిగ్నల్స్ దగ్గర గానీ, లేదా ఏదన్నా మనం మాట్లాడితే ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు మనకు న్యూట్రల్‌లో పెట్టేసి ఎక్కువ ఇంజిన్ అనేది ఆన్ చేయకూడదు. నెక్స్ట్ మనం ఎప్పుడైనా మైలేజ్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనం ట్రిప్‌నైతే రీసెట్ చేసుకోవాలి. లాస్ట్‌దొచ్చేసి సర్వీసింగ్ ఎప్పుడైతే మనకు కిలోమీటర్స్ గానీ, మంత్ వైస్ గానీ ఉంటుందో ఖచ్చితంగా ఆ టైంకి మనం సర్వీస్‌కైతే బండిని ఇవ్వాలి. ఈ 10 టిప్స్ పాటించండి. ద బెస్ట్ మైలేజ్‌నైతే మీరు పొందండి. థాంక్ యూ.